హలో అండి, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు ఉమా బ్లాగ్స్ తెలుగు ఛానల్. ఈ యొక్క టెంపుల్ వచ్చేసి ఇవాళ మనం యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాయగిరికి రావడం జరిగింది. ఇక్కడ మెట్ల బావి అని ఉంటుంది. ఈ మెట్ల బావి వచ్చేసి రాజుల కాలంలో తవ్వడం జరిగింది. ఇక్కడ స్వయంభుగా శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి క్షేత్రం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ నిజంగా కూడా ఈ మెట్ల బావిలో మీరు చూస్తున్నారు కదా, ఈ గుళ్ళని దగ్గర వచ్చేసి ఇవి 5,000 మెట్లు ఉంటాయంటండి. ఇక్కడ ప్రతి సంవత్సరం పెద్ద జాతర జరుగుతుంటుంది. ఈ జాతరకి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి బాగా జనం రావడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ డెకరేషన్ కూడా చాలా అద్భుతంగా చేసిరండి. ఇక్కడ ఈ పండుగ స్పెషల్ వచ్చేసి ఇక్కడ ఆడబిడ్డలు బతుకమ్మ పేర్చడం జరుగుతుంటుంది. ఈ బతుకమ్మ చూడండి ఎంత బాగా పేరుస్తున్నారో ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క గుట్టల నడుమ కొలువై ఉన్నటువంటి క్షేత్రమే శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభుగా కొలువై ఉన్నటువంటి క్షేత్రం ఇది. ఇక్కడ చూసినట్టయితే స్వామివారికి ఇక్కడ 350 ఎకరాల దేవాదాయ భూమి ఉన్నట్టు కూడా ఇక్కడ శిలాశాసనం చెప్తుంది. ఇక్కడ చూసినట్టయితే మిత్రులారా, చాలా కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా గొప్పగా ఇక్కడ జాతర జరిపిస్తుంటారు ఈ యొక్క గ్రామస్తులు. ఈ రాయగిరి ప్రాంతానికి గొప్ప విశేషం ఏమిటంటే ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షంగా కొలువై దర్శనమిస్తున్నటువంటి క్షేత్రం. తిరుపతి తర్వాతకి ఈ యొక్క దేవాలయం అనే చెప్పుకోవచ్చు. ఈ దేవాలయంలోకి పెద్ద ఎత్తున భక్తులు కూడా వివిధ ప్రాంతాల నుంచి మరి తండోపతండాలుగా రావడం జరుగుతుంటుంది. ఇక్కడ చూడండి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రతి నిత్యం కూడా జాతర సాగుతుంటుంది. పక్కనే యాదగిరి గుట్టకి 2 కిలోమీటర్ల ప్రాంతంలోనే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నాం మనం వివిధ రకాల పిండి వంటలు, ప్రత్యేకంగా జిలేబీ. ఇక్కడ మొత్తానికైతే ఇక్కడికి మనకి ఐస్ క్రీమ్ బండ్లు వచ్చాయండి. ఇక చూడండి ఐస్ క్రీమ్ బండ్లని ఇక్కడికి మనం మెల్లగా చేరుకుందామండి. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చూడండి తండోపతండాలుగా విచ్చేస్తున్నటువంటి భక్తులు. ఇప్పుడే జాతర శురువైందండి. ఇక్కడ చూడండి డయాస్ కూడా వేయడం జరిగింది. ఇక్కడ జానపద కళాకారులు కూడా విచ్చేసి ఉన్నారు. వారి యొక్క ఆటపాటలు కూడా మరికొద్ది సేపట్లో స్టార్ట్ అవుతాయి. ఇక్కడ చూస్తే ఈ యొక్క బొమ్మలు కూడా మన డెకరేషన్కి సంబంధించి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఆనవాయితీ ఏమిటంటే ఇక్కడ గ్రామస్తులే స్వయంభుగా స్వామివారి యొక్క మరి నిత్య పూజలు జరిపిస్తుంటారు. ఇక్కడ గ్రామస్తులే ఇంటింటికి చందాలు వేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేస్తారు. చూడండి మెట్ల బావి ఎంత సుందరంగా ఉందో. స్వామివారే స్వయంగా ఇక్కడ మెట్ల బావి తవ్వించినట్టుగా ఇక్కడ శిలాశాసనం చెప్తున్నది. ఇక్కడ స్వామివారు సతీ సమేతంగా స్నానం కూడా చేయడం జరుగుతుంటుంది. ఇక్కడ నీళ్లు మనం ఈ యొక్క కొలంలో ఉన్నటువంటి నీళ్లు ఏవైతే ఉన్నాయో వాటిలో మనం స్నానం చేసినట్టయితే సర్వరోగ నివారణ అని చెప్పేసి భక్తుల విశ్వాసం. ఇక్కడ ఈ మెట్ల బావిలో దగ్గర కొన్ని లక్షల మంది స్నానం చేస్తుంటారండి. ఇక్కడ ఈ మెట్ల బావిలో ఉన్నటువంటి నీరు ఏదైతుందో మన ఇళ్లలో చల్లుకున్నా కానీ, మన యొక్క పొలాలలో చల్లుకున్నా కానీ చాలా 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 మరి పనిచేస్తున్న యొక్క భక్తుల విశ్వాసం ఇక్కడ. చాలా సంతోషం మామగారు. మీరు చూస్తున్నటువంటి ఈ రోడ్డు మార్గం వచ్చేసి యాదగిరిగుట్ట పరిధిలో ఉంటుంది. ఈ యొక్క
గుట్ట మార్గానికి వెళ్ళే అటువంటి క్రమంలోనే పక్కనే ఉంటుంది ఈ యొక్క స్వయంభూ వెంకటేశ్వర స్వామి దేవాలయం రాయగిరి. ఈ మెట్లబావి ఉండేది ఇక్కడనే. ఈ రోడ్డు మార్గం గుండానే వెళ్ళాల్సి ఉంటుంది. ప్రకృతి రమణీయంగా కూడా ఈ యొక్క రోడ్డును మనం చూస్తున్నాం. ఇక్కడి నుంచేనండి ఎంటర్ అయ్యేది మనం. ఈ యొక్క దైవ దర్శనానికి ఇంకా ఎవరైనా రావాల్సి ఉంటే కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. మీకు చాలా మంచి జరుగుతుందండి. చూడండి ఇంకా వీలైతే.